అదిగో తనే కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయి. ఆద్య, హాయ్ రమా, అంతా రెడీనా? రెడీగా ఉన్నాను. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ రెడీ అయిపోయాయి. ఇంట్లో వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అందరినీ పెదనాన్న ముందుండి నడిపిస్తున్నారు. ఇక్కడ ఏ సమస్య లేదు. నువ్వైతే ధైర్యంగా ఉన్నావు కదా? గెలుస్తావని నమ్మకం ఉంది కదా? నేను చాలా నమ్మకంగా ఉన్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాక్టీస్ని మాత్రం వదలలేదు. అదే నన్ను గెలిపిస్తుంది. నిజంగా పిన్ని ఆబ్దికాన్ని నాన్న చేయాలనుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆద్య. నన్నే యాక్సెప్ట్ చేశాక అమ్మ ఆబ్దికాన్ని ఎందుకు ఆపుతారు? ఏ రోజైతే అమ్మ ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారో అప్పుడే మా అమ్మ మీద ఉన్న కోపం అంతా పోయిందని చెప్పకనే చెప్పేశారు పెదనాన్న. పిన్ని ప్రత్యక్షంగా మనతో లేకపోయినా మనందరిలోనూ ఉంది. ఇవన్నీ కామన్, కానీ నువ్వు మాత్రం నీ ఆట మీద ఫోకస్ తగ్గించకు. శౌర్య సార్ నిన్ను హాకీ క్వీన్గా చూడాలని అనుకుంటున్నారు. ఆయన డ్రీమ్ని నువ్వే ఫుల్ఫిల్ చేయాలి. అది నీ బాధ్యత. ఆద్య, ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. రామా, సీను బావా, మన ఊరికి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చావు. మన దేశానికి ఈ పేరు తీసుకొస్తావా లేదా? నువ్వే చూస్తావు కదా బావా. నేను ఆల్రెడీ నీ పేరు మీద ఫ్లెక్సీలు రెడీ చేస్తున్నాను. హా? నువ్వు గెలవగానే ఫ్లెక్సీలు వేయిస్తానులే. ఆ, సరే. హలో బ్రో. హాయ్ కో బ్రో. నా మరదల్ని యుద్ధానికి సిద్ధం చేసావా? సిద్ధంగానే ఉంది. తను నేషనల్ ఆడడం నా కల. తను ఇప్పటి వరకు ఏ మ్యాచ్ ఓడిపోలేదు. ఈ మ్యాచ్ కూడా గెలుస్తుందని అనుకుంటున్నాను. మాకిక్కడ చేయాల్సిన కొన్ని పనులు ఉండడం వల్ల రాలేకపోయాం. లేదంటే రామ ఆటను చూసేవాళ్ళం. ఏం పర్వాలేదు బ్రో. మీరక్కడ ఆబ్దికాన్ని బాగా చేయండి. మేము ఇక్కడ కప్పుతో వస్తాం. సూపర్ బ్రో. బ్రో, నాన్న పిలుస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఆడండి. నేను తర్వాత చేస్తాను. సరే సరే బ్రో. బావా, నేను బాగానే ఆడతాను. నువ్వు అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకో, సరేనా? అలాగే రామా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామా, ఐ లవ్ యూ, మిస్ యూ. మిస్ యూ టు. చూసావు రామా, నీ మీద అందరికీ ఎంత హోప్స్ ఉన్నాయో. నువ్వు కప్తో తిరిగి వస్తావని అందరూ ఎదురు చూస్తున్నారు. మన ఇంట్లో వాళ్ళే కాదు సార్, దేశం అంతా ఎదురు చూస్తుంది. నేను తీసుకొచ్చే కప్పు వాళ్ళ ఎదురు చూపులకి సమాధానం.